ఏమ్మా ఇది బంగారమేనా? అలా అడుగుతారేంటండి? అంతా బంగారమే. ఏంటమ్మా బంగారం? ఇది కవరింగ్ నగ. కవరింగ్ నగలు తీసుకొచ్చి ఎవరిని మోసం చేద్దామని చూస్తున్నారు? కవరింగ్ నగ కాస్తంత కళ్ళు పెట్టుకొని చూడవయ్యా, అన్నీ శుద్ధమైన బంగారు నగలు. ఈ విషయం నువ్వు నేను కాదమ్మా చూడాల్సింది, కంసాల్ని పిలిస్తే తెలుస్తుంది. ఏంటి సార్ అలా అంటున్నారు? అంటే అన్నీ కవరింగ్ నగలా? అన్నీ కావయ్యా. ఈ 35 తులాలు మంచి బంగారమే, కానీ 10 తులాల గొలుసు మాత్రం కవరింగ్ నగ. 35 తులాలు ఒరిజినల్ అయినప్పుడు ఆ 10 తులాలు కవరింగ్ ఎలా అవుతుంది? లోపలికి తీసుకెళ్లి ఏం చేశారో ఏంటో మాకెలా తెలుస్తుంది? ఏంటమ్మో, కవరింగ్ నగ తీసుకొచ్చి మోసం చేయాలని చూసింది చాలక మేమేదో మోసం చేసినట్లు మాట్లాడుతున్నావే. నువ్వు ఇలాంటి నగ తీసుకొస్తావని మేము కలగన్నావా? మార్చి ఇలాంటిదే మరొకటి పెట్టడానికి? అందుకేనా కాస్త ఆగండి అంటే అంత తొందరపడ్డారు? ఎవరు అసలీనో ఎవరు నకిలీనో పోలీసులే చెప్తారు. రే శివ, పోలీసులకు ఫోన్ చేయరా. ఏంటి సార్? సార్ పోలీసులకి ఫోన్ చేస్తున్నారా? నువ్వు ఉండు గోపి. సార్ మీరు కోపగించుకోకండి. మీరు 10 తులాలు కవరింగ్ అనేసరికి వాళ్ళకు కూడా కోపం వచ్చి అలా మాట్లాడారు. కాస్త ఊరుకోండి, వాళ్ళు మోసగాళ్ళు కాదు, నా మాట వినండి. సార్ నిజంగానే ఆ 10 తులాలు కవరింగు? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకే ఉంది. ఇవిగో తీసుకోండి, మీ నగలు మీరు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్ మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి సార్, అంతా బంగారమే, కవరింగ్ ఉండే అవకాశం లేదు సార్. చూడమ్మా, నగలు చేతిలోకి తీసుకోగానే తెలిసిపోతుంది ఏది బంగారమో ఏది కాకి బంగారమో. అందుకనే లోపలికి తీసుకువెళ్ళా చెక్ చేయటానికి. ఏంటచ్చనా 10 తులాల నగ ఎలా కవరింగ్ అయింది? ఒకవేళ మీ వాళ్ళు... అయ్యయ్యో అక్క, మా ఇంట్లో వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదక్క, నన్ను నమ్మండి. ఏమే, మీ వాళ్ళంతా శుద్ధమైన వాళ్లే అయితే ఆ నగ కవరింగ్ ఎలా అయిందే? పైగా అయ్యయ్యో అని అంటున్నావు. ఎంత ధైర్యం లేకపోతే మీ వాళ్ళు కవరింగ్ నగ పెట్టి నా కళ్ళు కప్పుతారే? నేను వాళ్ళ కళ్ళకి వెర్రిదానిలా కనిపిస్తున్నానా? లేదత్తయ్యా, ఎక్కడ ఏదో జరిగింది. మా వాళ్ళు అలాంటి పని చేసేవాళ్ళు కాదు, వాళ్ళు మోసం చేయరత్తయ్యా, నన్ను నమ్మండి ప్లీజ్ అత్తయ్యా. అమ్మా ఇది బ్యాంకు, మీ పంచాయతీలు మీ ఇంటికెళ్ళి పెట్టుకోండి. ఇవిగో మీ నగలు, వెళ్ళండి. వినోద్, ఇదిగో మాత్ర వేసుకో. వినోద్, ఎలా ఉందిరా జ్వరం? పర్వాలేదు నాన్న. ఏమండి, వాళ్ళు మన అర్చన నగలు తాకట్టు పెట్టి స్థలం కొంటాము అన్నారు. అది ఏమైందో, ఎంతవరకు వచ్చిందో? తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి స్థలం కొని మన అర్చన పేరు మీద రిజిస్టర్ చేశారో లేదో అసలు మనకు అక్కడ విషయాలే చెప్పరు. వెళ్ళి కాస్త వివరం కనుక్కురండి. వరలక్ష్మి, మనం ముందే చెప్పాం కదా స్థలం అర్చన పేరు మీద రిజిస్టర్ చేయించాలి అని. వాళ్ళు సరేనన్నారు. ఇప్పుడు మాట మారుస్తారేమోనని మధ్యలో మనం తలదూర్చటం ఏదైనా సమస్య అవుతుందేమోనని. వాళ్ళు మనుషులు, వాళ్ళ మాట మాట మీద నిలబడే మంచి కుటుంబమే అయితే నాకెందుకండి అనుమానం? అదో నీచాతి నీచమైన కుటుంబం అండి. ఎవరి కుటుంబమే నీచమైన కుటుంబం అంటున్నావు? ఏంటమ్మా, ఏమైంది? లోపలికి రండమ్మా. మీకున్నపాటి పౌరుషం రోషం మాకు ఉన్నాయి. నేను మీ ఇంటి గడప తొక్కడం ఏంటి?
అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నారు? లోపలికి వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. కారణం చెప్పకుండా మీరు ఇలా కోప్పడుతుంటే మాకేం అర్థమవుతుంది? అసలు సమస్య ఏమిటో చెప్పండి అమ్మా. ఏం జరిగిందా? ఈ రోజు నా ఇంటి పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు మీ వల్ల వీధులు పడ్డాయి. మీకు నగలు పెట్టే స్తోమత లేకపోతే ఆ రోజే నాకు చెప్పి మమ్మల్ని బతిలాడుకుంటే సరిపోయేది. మా కళ్ళల్లో కారం కొట్టి 10 తులాలు కవరింగ్ నగలు పెట్టి మీ కూతుర్ని కాపురానికి పంపిస్తారా? కాళ్ళు పట్టుకుంటే కనికరించేదానిగా. మాటలు తిన్నగా రానివో. నోటికేదొస్తే అది వాగితే నాలిక చీరేస్తాను. ఏమన్నావు? కవరింగ్ బంగారమా? నేను నా కూతురు మెళ్ళో వేసింది మేలిమి బంగారం. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? వరలక్ష్మి, కాస్త ఊరుకో. అసలు విషయం నేను అడుగుతాను కదా, నువ్వు ఆవేశపడకు. ఏంటండి ఊరుకునేది? అసలు ఎందుకు ఊరుకోవాలి? పోనీ పోనీ అంటే ఈవిడ మరీ రెచ్చిపోతోంది. మనమిచ్చి పంపిన బంగారంలో 10 తులాలు నకిలీదని ఇదిగో ఈ మహాతాలంటోంది. నేననడం కాదమ్మా, బ్యాంకు వాడు అన్నాడు. నేను అబద్ధం ఆడాననుకో, బ్యాంకు వాడు ఎందుకు ఆడతాడు? ముందు ఆ విషయం తెలుసుకో. అంతేగాని పోనకు వచ్చిందాలా ఓ ఊగిపోకు. ఏంటత్తయ్య మీరనేది? బ్యాంకులో 10 తులాల బంగారం నకిలీని చెప్పారా? బావగారు, మీ అమ్మగారు చెప్పేది నిజమేనా? ఓహో, నేను చెప్పేది అబద్ధమేనా? నా కొడుకుని అడుగుతున్నావు? వాడు నేను ఎందుకు? ఇదిగో నీ చెల్లెలు ఏమీ అడుగు చెప్పుద్ది. అర్చన, చెప్పమ్మా, చెప్పు. మీ అమ్మకు, నాన్నకు, అన్నయ్యకు అందరికీ వివరంగా చెప్పు ఏం జరిగిందో. అర్చన, ఏం జరిగిందమ్మా? అత్తయ్యగారు చెప్పింది నిజమేనమ్మా. 45 తులాల్లో 10 తులాలు కవరింగ్ అని బ్యాంకు వాళ్ళు చెప్పారు. ఇప్పుడేమంటావ్? చెప్పింది నీ కూతురేగా. నా మీద ఎగిరెగిరి పడ్డట్టు నీ కూతురు మీద కూడా ఎగిరిపడు. మాటి మాటికి నీచమైన కుటుంబం, మోసగారి కుటుంబం అని మమ్మల్ని అంటావుగా. ఇప్పుడు చెప్పు, ఎవరిది మోసగారి కుటుంబమో? మమ్మల్ని దెప్పిన ఆ మొహం ఇప్పుడెక్కడ పెట్టుకుంటావు? పెట్టుకో. నీ కూతురికి కొత్త జీవితం ఇవ్వాలని పాపం నా కొడుకు ఒక చిన్న అబద్ధం ఆడితే వాడు మోసగాడైపోయాడు. మళ్ళీ అడగం కదా అని ఓ 10 తులాల బంగారం ఎక్కువ అడిగిందాన్ని నేను మోసగత్తరైపోయాను. మా ఆయన, మా పిల్లలు అందరూ నీ దృష్టిలో మోసగాళ్లే. పిల్లేమైపోయినా పర్వాలేదు, పెళ్ళైపోతే చాలు అని 10 తులాలు నకిలీ బంగారం పెట్టిన నువ్వేమో నికాసైన దానివి, అసలు సిసలైన మేలివి బంగారానివి. అవునా? పెళ్ళైపోతే చాలు అనుకోవడానికి ఇదేమన్నా భారం అనుకున్నావా? నిజాలు తెలియకుండా నకిలీ బంగారం పెట్టావు నా మీద నిందలేస్తే నీ నోట్లో పురుగులు పడతాయి. 35 తులాలు పెట్టిన వాళ్ళు మరో 10 తులాలు పెట్టలేము. అవునత్తయ్య, మీరు ఆఖరి నిమిషాలు అడిగినా మేం కాదనలేదే. ఏవో మా తిప్పలు మింపడి సర్దాం కదా. నేను జైలుకెళ్ళాను కానీ మీకేం తక్కువ చేయలేదే. మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన మాకుంటే మేమంత కష్టం నష్టం ఎందుకు భరిస్తాం చెప్పండి? కాస్త మా వైపు నుంచి ఆలోచించండి. నిజమే నాయనా, నేను అప్పుడు అలాగే అనుకున్నాను. ఏన్నా తన చెల్లెల కోసం నీలా కష్టపడ్డు అని. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అనుమానం కలుగుతుంది. మేమడిగిన కట్నం డబ్బు కోసం జైలుకెళ్ళావా, లేక వేరే కన్నాలేసే పనిలో పట్టుబడ్డావా అని. మీరు ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. కాస్త మర్యాదగా మాట్లాడండి. మేం పెట్టిన 45 తులాలు మేలిమి బంగారం. బ్యాంకు వాడు చెబుతున్నాడా, లేకపోతే కలికాలం మహిమ బాబు 10 తులాలు నకిలీగా మారిపోవడానికి? వాడు అబద్ధం ఆడలేదు, నిజమే. పాప వాడికేం తెలుసు నీ మహిమ మహత్యాలు. చడీ చప్పుడు కాకుండా 10 తులాలు నొక్కేసి కావాలని మా మీద నేరం మోపుతున్నావు. మరో 10 తులాలు కావాలని ఆశ, దానికోసమే ఈ గాలం వేస్తున్నావు. మేము నొక్కేయటానికి ఆ ఉండేది నీ కూతురు బీరువాలో, మా నట్టింట్లో కాదమ్మా. కనీసం వాటిని ఏనాడు తాకలన్నా తాకలేదు. అందాక ఎందుకు? కళ్ళారా చూసి కూడా ఎరగను. కావాలంటే నీ కూతుర్ని అడుగు, నేను చెప్పేది నిజమా అబద్ధం
జరిగిపోతుంది. ఏంటమ్మా అర్చన, నగ ఎలా మారింది? అసలు మేమెందుకే ఇలా మాట పడాల్సి వస్తుంది? తాళాలు ఎవరికైనా ఇచ్చావా? లేదమ్మా, నేనెవరికీ ఇవ్వలేదు. తాళాలు నగలు మొత్తం నా దగ్గరే ఉన్నాయి. ఎలా ఆ నగ మారిందో నాకు అర్థం కావడం లేదమ్మా. ఏంటి ఈ విచిత్రం? బీర్వాలో ఉన్న నగలు బీర్వాలోనే మారాయా? నాకు అది అర్థం కావడం లేదు. వింటున్నారుగా మీ కూతురి మాటలు? వేరే సాక్ష్యం అక్కర్లేదనుకుంటాను. ఆ చిక్కుముడి నేను తేలిగ్గా విప్పనా? మా ఇంట్లో నగ మారే ఛాన్సే లేదు. ఎందుకంటే అవి అర్చన దగ్గరే ఉంటాయి కాబట్టి. అంటే ఈ ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఆ నగ దాని దగదగలు తగ్గించుకుని వచ్చుంటుంది. ఏదో గడిచిపోతుందిలే అనుకున్నారు. బ్యాంకుకి వెళ్తామని పాపం ఆ నగకేం తెలుసు? వెళ్ళాము, అది కాస్త బయటపడిపోయింది. చూడండి అమ్మా, ఆ నగ ఎలా మారింది, ఎక్కడ మారింది విచారించాలి. అది మీరిప్పుడు తేలిగ్గా విప్పినంత చిక్కుముడి కాదు, పెద్ద పీటముడి. చాలా శ్రమ పడాల్సింది. అందాక మీరు అభిప్రాయానికి రాకుండా కాస్త ఓపికగా ఉండండి. ఏంటండి, మనమేమన్నా నకిలీ నగలేసావా? ఈవిడి గారిని ప్రాధాయపడుతున్నారు. మనం ఖచ్చితంగా మేలిమి బంగారాన్ని వేసి పంపించాం. అనవసరంగా మన మీద నింద వేస్తోంది. ఈవిడి గారి నాటకాలకు మనం భయపడితే ఎలా? నాటకాలు గీటకాలు అన్నామంటే వట్టి చేత్తో కొడితే మాడు పచ్చడైపోద్ది. ఎవరివే నాటకాలు? మొడితే ఊరుకోవడానికి మావే మొంటి చేతులు కాదు, వాటికి వేళ్లున్నాయి, కీళ్లున్నాయి. అయినా నీ నాటకాలు మాకేమైనా కొత్త? నేనేదో నీ కొడుకును అనుమానించానని చిన్న వంక చూపించి 10 తులాలు ఎక్కువ లాగేవే. ఆ నాటకం అంత తేలిగ్గా మర్చిపోతానా? మరో 10కి నాటకం, అంతేగా? చూడండి, నన్ను అనవసరంగా రెచ్చగొట్టి తప్పు నాది అంటే మాత్రం ఊరుకునేది లేదు. ముందు నోరు మోయించండి, లేదా? వరలక్ష్మి, కాస్త ఆగుతావా? యువతలు నేను మాట్లాడుతున్నాను కదా, మాటకు మాట. కాసేపు ఊరుకో. ఎందుకు ఊరుకోవాలండి? ఎందుకు ఊరుకోవాలి అంట? ఈవిడ గారు గుమ్మం ముందుకొచ్చి నకిలీ నగరేసారిని తూర్పారు పడుతుంటే వింటూ ఊరుకోవాలా? నేనేం పంచాయతీకి రాలేదు, నిజాలు తెలుసుకుందామని వచ్చాను. అదే అంత అవమానం అయితే ఆ బ్యాంకులో ఆ మేనేజరు అందరి ముందు నన్ను పట్టుకొని నకిలీ నగలిచి ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావమ్మా అన్నప్పుడు నాకెంత అవమానం, బాధ కలిగాయో మీకు తెలుసా? అది నేను ఎలా భరించాలి? పోలీసులు పిలిచి మొత్తం కుటుంబాన్నంతా జైల్లో పెట్టిస్తానన్నప్పుడు మేమెంత బాధపడ్డామో నీకు తెలుసా? అదే జరుగుంటే మళ్ళీ మేము తలెత్తుకుని తిరగలిగేవాళ్ళమా? తల ఇంత పురుగుల మందు తాగి చచ్చేవాళ్ళు. మీకైతే జైలుకి వెళ్ళడం రావడం అలవాటే. అలాంటివి మా ఇంట వంట లేవమ్మా. ఏదో మాకు తగ్గ మర్యాదతో మేము గుట్టుగా బతుకుతున్నాం. అమ్మా, ఇప్పుడెందుకు ఇవన్నీ? జరిగిన విషయం చెబితే సరిపోతుంది కదా. లోపం ఎక్కడున్న వాళ్ళని కాస్త ఆలోచించుకొని. కలిసినప్పుడల్లా గొడవ పడితే ఎలాగా? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఇలాంటి దెప్పి పడుపులు, సూటిపోటి మాటలతో సమస్యలు పరిష్కారం కావు. నువ్వు ఊరుకోరా. నీకేం తెలుసా నువ్వు వాగుతున్నావు? నకిలీ నగలు వాళ్ళు వేసి నేరం మనమెత్తొస్తున్నారా వాళ్ళు? ఇప్పటికి 100 సార్లు చెప్పాను, అయినా నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. మళ్ళీ చెప్తున్నాను, మేము మేలిమి నగలే వేశాం. నువ్వేనా నాటకాలు ఆడుతున్నావు? ఒక్క అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోదమ్మా. నీకు ముందే తెలుసు అది నకిలీ నగని. అందుకే మేము స్థలం కొనడానికి నగలడగానే మా అమ్మని అడగాలి, దానమ్మని అడగాలి అని వంకర కూతురు కోసింది నీ కూతురు. సరే కదా అని మేము మర్యాదగా మిమ్మల్ని అడగడానికి వస్తే నువ్వేమన్నావు? స్థలం అర్చన పేరునే కొనాలని సాకు చెప్పావు. అప్పుడు మేమే సర్దుకొని సరేలే కుటుంబంలోని మనిషే కదా, ఎవరి పేరు మీద ఉంటే ఏంలే అనుకున్నాం. తీరా బ్యాంకుకు వెళ్తూ నగలు తీసుకురమ్మా అంటే వెళ్ళినట్టే వెళ్ళి నగ కనపడలేదని నీ కూతురు నాటకం ఆడింది. తరువాత వీళ్ళిద్దరూ వెళ్ళి వెతికితే అప్పుడు దొరికింది. అప్పుడు బయలుదేరాం. వెళుతుంటే నగలి నేల మీద జార
పొడిచింది. అది ఆపడానికి ఆఖరి ప్రయత్నమే అయినా పాపం బ్యాంకుకు వెళ్ళక తప్పలేదు. అక్కడ అసలు విషయం బయటపడింది. వీటన్నిటి వల్ల మనకు తెలిసిందేమిటి, అది నకిలీ నగయని ముందే కొందరికి తెలుసు అని. దాన్ని కవర్ చేయటానికి ఇవన్నీ నాటకాలు అని. ఇప్పుడు చెప్పండి, నాటకం మీదా నాదా? చూడు, నటన, మోసం, చిల్లరతనం నీకు వెన్నతో పెట్టిన విద్యే. నువ్వడిగిన 45 తులాలు ముందే ఇచ్చేశాను. మళ్ళీ అందులో 10 నకిలీ, దాని బదులు మేలు ఇవ్వు అంటే గంగిరెద్దులా తలాడించేసి ఇవ్వడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. 10 కాదు కదా, 1 మిల్లీగ్రామ్ కూడా ఇవ్వను. 1 మిల్లీగ్రామ్ కూడా ఇవ్వను. సరే, ఇవ్వకు. బంగారం ఇవ్వకు, నీ కూతుర్ని పంపకు, ఉంచుకో.